హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ 82. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అంజలి మొబైల్ మోగింది. అంజలి అభి ఆలోచనతో విండోకి ఎదురుగా కూర్చొని చీకటిలో చూస్తూ ఉంది. ఒక్కసారిగా మొబైల్ చేసిన సౌండ్కి ఉలిక్కిపడి ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు అనుకొని మొబైల్ చూసింది. చూడబోతే ఆ ఫోన్ సురేంద్ర చేస్తున్నాడు. అంతే. అంజలి భయపడింది. ఈయనేంటి ఈ సమయంలో చేస్తున్నారు, మళ్ళీ ఏదైనా గొడవ ఏంటి అనుకుంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల నుంచి సురేంద్ర ఎంతో బాధపడుతున్నట్టు నటిస్తూ, హలో అంజలి గారు, ఎలా ఉన్నారు? మీకేం ఇబ్బంది లేదు కదా? అభిరామ్ మిమ్మల్ని ఏమీ అనడం లేదుగా అని బాధ నిండిన కంఠంతో అడిగాడు. అంజలి కాస్త నిట్టూర్చి, అంతేనా, ఇంకా ఏదో గొడవేమో అనుకుంటూ పైకి చెప్తుంది. అదేం లేదండి, తనేం నన్ను ఇబ్బంది పెట్టలేదు, చెప్పాగా. అభికి కోపం ఎక్కువ, అంతే, అదొక్కటే అతనిలో ప్రాబ్లం. ఇప్పుడు కోపం పోయిందిలేండి, మీరేం టెన్షన్ అవ్వకండి. ఇంకో విషయం, మీరెలా ఉన్నారు? మీ డాడ్ మిమ్మల్ని ఏమైనా అన్నారా? అభిరామ్ మీతో గొడవ పడ్డారని? సురేంద్ర ఇబ్బంది పడుతూ లేదు, ఏమీ అనలేదు, అలాగే నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు సురేంద్ర. అంజలి అమ్మయ్య అని ఊపిరి తీసుకొని, సరే సురేంద్ర గారు, మీరు బాగున్నారు, నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి, సురేంద్ర గారు నాదో విన్నపం, ఏమీ అనుకోవద్దు అని అడిగింది. సురేంద్ర ఏమై ఉంటుందని కంగారుగా వింటున్నాడు. సురేంద్ర గారు, నేను మీతో మాట్లాడడం అబ్బికి ఇష్టం లేదు, అందుకని ఇంక ఈ ఫోన్ కాల్స్ వద్దు, ఏమీ అనుకోవద్దు. ఎందుకు అనవసరమైన గొడవలు అని ఇబ్బందిగా చెప్పింది. సురేంద్ర తన తెలివికి పదును పెడుతూ మాట్లాడుతున్నాడు. అంతేనా అంజలి గారు? అంటే మీకేమి ఇబ్బంది పెట్టలేదా అభిరామ్? అరే అదేం లేదండి అని ఎంతో సింపుల్గా చెప్పిందామె. సురేంద్ర కొళ్ళు మండింది. ఇంత తెలివిగా మాట్లాడుతున్నావేంటంజలి? అసలేమీ జరగనట్టు, ఆ అభిరామ్ నిన్ను ఏమీ అనకుండా ఊరుకున్నట్టు, ఇప్పుడు నాతో ఫోన్ కాల్స్ వద్దు అంటూ, అంటే నాకు విషయం తెలియకూడదనేగా? అంజలి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అతను మాత్రం ప్లాన్ ప్రకారమే ప్రాక్టీస్ అయిన డైలాగ్స్ వాడుతూ ఆమెను ట్రాప్ చేసే పనిలో ఉన్నాడు. అంజలి, నాకంతా తెలుసు, అభిరామ్ నిన్ను సస్పెండ్ చేశాడంట. ఆ పోస్ట్లో ఎవరో అమ్మాయిని అపాయింట్ చేశాడట. నిన్ను అంతమందిలో ఇన్సల్ట్ చేశాడు అని, నువ్వు మళ్ళీ టెక్నీషియన్ మాత్రమే అని బాధ పెట్టాడు అని అన్నీ నాకు తెలుసు. కేవలం నువ్వు అభి ఆవేశం తగ్గించడానికి అతన్ని కొట్టావు. అది అతను అర్థం చేసుకోడే. నీ మీద పగబట్టినట్టు ఇంత ఇన్సల్ట్ చేస్తాడా? నాకు విషయం తెలియడంతో ఇంకా ఆగలేక ఫోన్ చేశాను, లేదంటే అసలు కాల్ చేసి ఈ టైంలో ఇబ్బంది పెట్టేవాడినే కాదు అన్నాడు సురేంద్ర. అంజలి కాస్త దిగులు పడి, అయ్యో సురేంద్ర గారు, ఇదంతా మీకెవరు చెప్పారు అని అడిగింది. అతను అనుకుంటున్నాడు, పాప లైన్లోకి వచ్చింది అనుకుంటూ, బయటంతా నీకోసమే మాట్లాడుకుంటున్నారు. ఆ మాత్రం విషయం నా వరకు రాకుండా ఉంటుందా? అయినా మీరు ఇంకా అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. అతను మంచివాడని నన్నే నమ్మించాలని చూస్తున్నారు ఎందుకండి? అసలు మీకేం కర్మ వాడు చేసే అవమానాలు తట్టుకుంటూ అక్కడే ఆ జాబ్ చేయడం? వద్దు, మానేయండి. ఇమీడియట్లీ అక్కడ జాబ్ మానేసి వచ్చేయండి. మీకు నా కంపెనీలోకి షేర్ ఇస్తాను, నాతో సమాన హక్కు ఇస్తాను, ఎంతో గౌరవంగా చూసుకుంటాను, ఎటువంటి కష్టం రానివ్వను, మహారాణిలో ఉండొచ్చు. అందుకే చెప్తున్నా, రేపు ఉదయాన్నే ఆ ఇల్లు వదిలేసి వచ్చేయండి. మీకు సొంత ఇల్లు, కారు అన్నీ ఏర్పాటు చేస్తాను, ఎంతో హోదా ఇస్తాను అని తెలివిగా ఆమెకు ఆశ పెట్టాడు. ఆమె అతని మాటలకి షాక్ అయిపోయింది. అంజలి సురేంద్ర కాల్ ట్రాప్ చేయబడుతుంది. విక్రమ్ ఆ ఫోన్ కాల్ మాటలు వింటున్నాడు. అతనికి ఎక్కడ లేని కోపం వస్తుంది. అంజలికి ఎరవేస్తున్నట్టు సురేంద్ర ఆమెకు సంపద అధికారం ఎరగా చూపిస్తున్నాడు. కానీ అతను ఇస్తాను అన్న ప్రతి ఒక్క పైసా ఆమెదే. ఆమె ఆస్తిని అంతా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటిది ఆమె వాటిని ఆశ చూపి వల్లో వేసుకోవాలనుకుంటున్నాడు అని కోపంతో రగిలిపోతూ ఉన్నాడు విక్రమ్. అంజలి ఒక్కసారిగా గట్టిగా నవ్వి, అయ్యో సురేంద్ర గారు,
జోక్ చేస్తున్నారా ఏంటి? నాకెందుకండి అవన్నీ? వాటితో నేనేం చేసుకోను? నాకు అవేం అక్కర్లేదు. అయినా నేనెప్పుడూ డబ్బుకి హోదాకి ఆశపడనండి. నాకు వాటితో పనేం లేదు. మీరు నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు, అందుకు సంతోషంగా ఉంది. నిజానికి అభి నాకు సెక్రటరీ పోస్ట్ ఇస్తాను, నెలకు ₹1,00,000 శాలరీ అన్నప్పుడు నేను సంతోషపడ్డాను. అందుకు కారణం ఆ డబ్బుల వల్ల నన్ను ఆదరించిన ఆర్ఫనైజ్కి హెల్ప్ చేసే అవకాశం వచ్చిందని సంతోషం తప్ప నాకు ఎటువంటి అధికారం పట్ల కోరిక లేదు. తనిప్పుడు నా పోస్ట్ తీసేశాను అన్నా నేను ఫీల్ కాలేదు. నాకు కావాల్సింది డబ్బు కాదు, అభిమానం అంతే. అందుకోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తాను అని ఖచ్చితంగా చెప్పింది అంజలి. ఆమె మాటలు సురేంద్రకు అస్సలు నచ్చలేదు. అందుకే విసుక్కుంటూ, అవును, మీరేంటో నాకు తెలుసు. అందుకే మీరంటే నాకు అంత అభిమానం, గౌరవం. అందుకే మిమ్మల్ని అభి అలా ఇన్సల్ట్ చేశాడు అని తెలిసి తట్టుకోలేకపోయాను. ఏదో తొందరపడి ఏవేవో మాట్లాడేశాను, ఏమీ అనుకోద్దు ప్లీజ్. కాకుంటే మీరన్నట్టు మీకు మీ అభిమానం ముఖ్యమన్నారు. అలాంటి మనిషి మధ్య అవమానాలు పడుతూ అంతమంది ముందు సస్పెండ్ అయ్యి ఉద్యోగం చేయడం మీకు గౌరవాన్ని ఇస్తుందా చెప్పండి? అందుకే ఆ జాబ్ మానేసేయమంటున్నా. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి. అభిరామ్ ఇంటిని వదిలి వచ్చేయండి అని ఆఖరిసారి అతని మాటల గారడితో ప్రయత్నం చేశాడు. అంజలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అభిరామ్ని వదిలిపెట్టి ఎటూ వెళ్ళలేదు. అతని అగ్రిమెంట్ ప్రకారం అభి దగ్గర ఉండాల్సిందే. అంతేకాకుండా ఆమెకు ఆలోచన కూడా లేదు. అందుకే సురేంద్ర ఆవేదన ఆమె అర్థం చేసుకుని అతని క్లియర్గా చెప్పేసింది. మీ అభిమానంకి చాలా థ్యాంక్స్ అండి. కానీ నేనున్న ఇప్పటి పరిస్థితుల్లో అభి ఆఫీస్నే కాదు, అతని ఇంటిని కూడా వదిలి రాలేను. నాకు ఆలోచన కూడా లేదు. మీరు నా కోసం ఎక్కువ ఫీల్ అవుతున్నారు. సో వద్దు. నా కోసం ఎవరైనా బాధపడితే నేను భరించలేను. అర్థం చేసుకోండి. మీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం. అలాగే నాకు మీ మనసు కూడా తెలుసు. ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే తట్టుకోలేరు. నేను ఏ కష్టంలో లేను. ఇష్టంగా అభి ఇచ్చిన పనిష్మెంట్ ఫేస్ చేస్తున్నా. తనని కొట్టి తప్పు చేశానుగా, అందుకే చెప్పాగా. అభి మొండివాడు కానీ చెడ్డవాడు కాదు. సురేంద్ర తల కొట్టుకుని ఈ అంజలికి ఏం చెప్పినా నా దారికి రావడం లేదు. చూస్తాను ఎన్ని రోజులు ఇలా వాడి టార్చర్ భరిస్తూ ఉంటుందో. ప్రస్తుతానికి టాపిక్ మార్చడమే మంచిది అనుకుని, ఓకే అంజలి, మీ ఇష్టం. మీరు ఒప్పుకోరు అనుకున్నా. ఇప్పుడు అలాగే జరిగింది. అందుకే నాకు మీరన్నా మీ స్వభావం అన్నా అంత ఇష్టం. ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తారు. నాకు మాత్రం మీకోసం కంగారుగా ఉంది. ఫోన్ చేయొద్దు అని చెప్పొద్దు ప్లీజ్. అప్పుడప్పుడు చేస్తాను. మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. లేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను. అర్థం చేసుకోండి అని వేడుకున్నాడు సురేంద్ర. అంజలి పూర్తి అతని మాయలో పడింది. అందుకే అతని మాయ మాటలు నమ్ముతూ, సరే అండి, నా కోసం ఇంతలా ఆలోచించే స్నేహితుడు దొరకడం నా లక్. ఇక ఉంటా, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సురేంద్రకి అంజలి తిరస్కారం చాలా కోపాన్ని కలిగించింది. అందుకే ఆమె ఫోన్ పెట్టేశాక అరుస్తూ, రే అభి, ఏమాయ చేసావురా? నువ్వెంత ఇన్సల్ట్ చేసినా సరే నీ దగ్గరే ఉంటా అంటూ మొండి చేస్తుంది. కానీ ఎన్నాళ్ళుంటుందో చూస్తా. అంజలికి అడుగడుగున అవమానాలు కలిగించి అవి నీ వల్లే కలుగుతున్నాయని ఆమె భావించి నా దగ్గరికి వచ్చేసేలా చేస్తాను, చూస్తూ ఉండు అని ఛాలెంజ్ చేసుకున్నాడు సురేంద్ర. అంతవరకు అంజలి సురేంద్రల ఫోన్ కాన్వర్జేషన్ విన్న విక్రమ్ ఎక్కడలేని కోపం తెచ్చుకుంటూ అరుస్తూ, ఈ సురేంద్ర చాలా ఓవర్ చేస్తున్నాడు. చాలా తెలివిగా అంజలిని ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే వీడి మీద అభి నిప్పులు చెరుగుతున్నాడు. వాడికి కానీ ఫోన్ మ్యాటర్ తెలిస్తే చాలా గొడవ చేస్తాడు. వాడికి చెప్పలేను, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. వాడి మనసులో అంజలిపై ఉన్న కోరికని తుంచేయాలి. ఏం చేయాలి? వాడి ఆట ఎలా కట్టించాలి అని ఆలోచిస్తూ అనుకుంటున్నాడు. అనవసరంగా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఏమో, ఆ అబ్బా కొడుకులను పట్టుకొని స్టేషన్ సెల్లో పడేసి చితక్కొడితే వాళ్ళు ఏం చేశారో చెప్తారేమో. అప్పుడు అంజలికి విషయం చెప్పేసి అభి అంజలిని ఒక్కడి చేసేయచ్చు. ఈ ఊరి వాళ్ళకి మేలు చేయొచ్చు అని ఒక్కసారి అభిరామ్లా ఆవేశంగా ఆలోచించి, అంతలో నేను అదంతా ఈజీ కాదు.
అలా చేస్తే వాళ్ళకంతా తెలిసిపోతుంది. నేనే స్వయంగా అంజలిని లేడిపిల్లల ఆ పుల్లల నోటికి అందించినట్టు అవుతుంది. అటు ఎటు తేల్చుకోలేక పడుతూ ఉంటే మంగరాజు విక్రమ్ పరిస్థితి చూసి, బాబు ఎందుకో కలవరపడుతున్నారు అని అర్థమైంది. ఏం జరిగింది అని అడిగాడు. విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబాయ్ నా చెల్లెలు ప్రమాదంలో పడుతుంది అనిపిస్తుంది. అందుకే మనసు అదుపు తప్పుతుంది. నా లక్ష్యం వైపు మనసు వెళ్ళలేక వెనక్కి వెళ్ళిపో అంటూ హెచ్చరిస్తుంది అని అతని ఆవేదన చెప్పాడు. మంగరాజు అర్థం చేసుకుని, పరిస్థితి మనకు అనుకూలంగా వచ్చే సమయం వస్తుంది. కాస్త పట్టు సడలకుండా సహనం వహించాలి. నాకు తెలుసు. అభిరామ్ అంజలి నీడని కూడా ఎవరిని తాకనివ్వడు. చూశాను నిన్నతని ఆవేశం మీ కంగారులో. ఆ సురేంద్రకి చుక్కలు చూపించాడు. కానీ వాడికి బుద్ధి రాలేదు. వస్తుంది, వచ్చేలా మీరు చేస్తారు. ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. ఉండండి, వేడిగా పాలు కాచిస్తాను, ప్రశాంతంగా నిద్ర పడుతుంది అని చెప్పి పాలు తెచ్చిచ్చాడు. విక్రమ్ ఆ పాలు తాగి నిద్రపోకుండా అలా బయటకు వెళ్ళి, వస్తా బాబాయ్, జాగ్రత్త అని చెప్పి బయటకు వెళ్తుంటే మంగరాజు కంగారు పడుతూ, బాబు ఈ టైంలో ఎక్కడికి, జాగ్రత్త అన్నాడు. విక్రమ్ నవ్వుతూ, కంగారు పడకు బాబాయ్, జాగ్రత్తగా ఉంటాను. ఈ నాయర్ ఇప్పుడిప్పుడే ఈ ఊర్లో జరిగిన సంఘటన కోసం మనకి చెప్పడు అనిపిస్తుంది. ఆ శక్తి మనుషుల వల్ల చాలా భయపడ్డాడు. అందుకే మన ప్రయత్నం మనం చేయాలిగా. అందుకే అలా వెళ్ళి మనకు ఉపయోగపడేది ఏదైనా లభ్యమవుతుందేమో చూస్తాను. బట్ జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి ఫ్యాంటు వెనుక వైపు గన్ తోపుకొని రాజావారి కోట వైపు పయనమయ్యాడు. మార్గం అంతా చీకటిగా మసగ్గా ఉంది. అతను అనుకుంటూ ఉన్నాడు, ఏమీ కనిపించకపోయినా పర్వాలేదు, నాకు ఈ ప్రదేశంలో ఒక అంచనా ఉంది అనుకొని విక్రమ్ అంచనా వేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నాడు. ఆ చీకటిలో తనకేదైనా ఉపయోగపడే విషయం దొరుకుతుందేమో అని ఆ చుట్టుపక్కల ప్రదేశాలు పరీక్షిస్తూ ఉన్నాడు. ఊరిలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. విక్రమ్ కోట దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట శక్తి గ్యాంగ్ జీపులాపి కింద సిట్టింగ్ వేసుకొని కూర్చొని పహారా కాస్తూ ఉన్నారు. ఆ ప్లేస్లో ఒక్కచోటే వెలుగుంది. కోటకు 4 పక్కల మార్గం ఉంది. వాళ్ళు ఫ్రంట్ ప్లేస్లో కూర్చొని మందు కొడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక 10 మంది కూర్చొని ఉన్నారు. వాళ్ళలో ఒకడికి చాలా మంది ఎక్కువైంది. వాడు పెద్దగా అరుస్తూ అంటున్నాడు, అన్నా, ఎన్నాళ్ళు మనం ఇలా పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఇక్కడ చలిలో కాపలా కాసేది చెప్పు. ఆ యువరాణి ఎక్కడుందో తెలియదు, ఎప్పుడొస్తుందో తెలీదు, అసలు బ్రతికుందో లేదో కూడా తెలీదు. అలాంటి ఆమె కోసం ఇక్కడ ఇంతమంది కళ్ళు కాయలు కాస్తున్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు మన బాస్ ఆమె కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి వెతికిస్తున్నారు. ఎన్నో ఊర్లు తిప్పిస్తున్నారు. ఇన్నాళ్ళయింది ఆమె జాడ కానీ ఆ రాజశేఖరం వాడి కొడుకు ఆచూకీ కానీ తెలియలేదు. నాకు తెలిసి ఆ రోజు నదిలో వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు హోరున వర్షం కురిసింది కదా, ఆ దాటికి తట్టుకోలేక బోటు మునిగిపోయి వాళ్ళు ఆ రోజే చచ్చుంటారు. ఇంకా వారి ఆనవాళ్ళు ఈ కోటలో పూర్వీకుల చిత్రపటాలతో పాటు గోడకు ఉన్న ఫోటోల్లో మాత్రమే ఉంటాయి. వాటిని కూడా తొలగిస్తే అంతా పూర్తవుతుందిగా. ఎందుకు ఈ అవసరమైన ఎదురుచూపులు అని వాగుతూ ఉంటే శక్తి నవ్వుతూ, రే ఏంట్రా పెళ్ళం వైపు గాలి మళ్ళినట్టుంది, నోరు మూసుకొని కూర్చో, బాస్కి తెలిస్తే నీ తోలు ఒలిచేస్తాడు, ఆయనకి తెలీదు అనుకున్నావా? ఆల్రెడీ ఆయన వాళ్ళ ఫోటోలతో ఎంతోమందిని పురమాయించి వెతికిస్తున్నారు. కానీ వాళ్ళ జాడలేదు. అంటే చచ్చుంటారు అనే సందేహం ఆయనకు వచ్చింది. కానీ ఎక్కడో సందేహం, ఒకవేళ బ్రతికుంటే, ఒకవేళ ఈ స్వర్ణ నది పుష్కరం రానుంది, ఆ సమయానికి వాళ్ళు వచ్చేసి అంతా తారుమారు చేసేస్తారేమో అని భయపడుతున్నారు. మనం అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊర్లో ఎవరికి అవకాశం ఇవ్వకుండా, కొత్త వారికి ఇక్కడికి వచ్చే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఇదే మన పని, అర్థమైందా? నోరు మూసుకొని ఇదిగో మందు తాగు అని వాడు నోరు మూయించాడు. అంతే. విక్రమ్కి ఆ సమయంలో అక్కడికి తాను రావడం మంచిదే అనిపించింది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అంటే కోట లోపల అంజలి అభిల తల్లిదండ్రుల పూర్వీకుల ఫోటోలున్నాయా? అయితే వాటిని సంపాదించి
అంజలి వాళ్ళకు చూపించగలిగితే అభికి అలాగే అంజలికి గతంలో ఏం జరిగిందో గుర్తుకొచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ కన్నవారిని చూపించినట్టు అవుతుంది. ఎలాగైనా సరే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి అని చాలా సాహసం చేసి ఆ కోటకి ఇంకోవైపు చేరి అక్కడి ఎత్తైన గోడ ఎక్కి లోపలికి దూకాడు. అక్కడంతా ముళ్ళ పొదలు, ఎండిపోయిన గడ్డి, చాలా దుర్భరమైన మార్గం అది. విక్రమ్ నీళ్లను తాకేలోగా కొన్ని ముళ్ళు అతని శరీరాన్ని గాయపరిచాయి. అతనికి ఒళ్ళంతా గీసుకుపోయి మంట పెడుతుంది. అదేం విక్రమ్ పట్టించుకోలేదు. ఎంతో జాగ్రత్తగా తననెవరు గుర్తించలేదు అని నిర్ధారణ చేసుకొని నెమ్మదిగా అతని పాకెట్లో ఉన్న మొబైల్ తీసి టార్చ్ ఆన్ చేసి ముందుకు వెళ్తున్నాడు. నిజానికి అక్కడ ఎవరూ కాపలా లేరు. అక్కడి వాళ్లకు తెలుసు, వాళ్ళని ఎదిరించి ఎవరో కోటలోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. అదే విక్రమ్ అవకాశంగా తీసుకొని లోపలికి వెళ్లే ధైర్యం చేస్తున్నాడు. కానీ అదంత సులభం కాదు అని అతనికి అర్థమైంది. లోపలికి వెళ్లే ద్వారాలు దృఢమైన తలుపులతో, గట్టి లాక్తో బిగించి పెట్టారు. చీమ కూడా లోపలికి వెళ్లే అవకాశం లేదు. అంతా భద్రత కల్పించడానికి కారణం బహుశా లోపలేవో విలువైన వస్తువులు ఉండుంటాయి. ఇక్కడి కొన్ని కట్టుబాట్ల ప్రకారం భూపతి కూడా వాటిని ప్రస్తుతం సొంతం చేసుకోలేక ఇలా జాగ్రత్తలు తీసుకున్నాడు అని అర్థమైంది. కానీ ఏదో ఒక ఆశ అతన్ని కోట చుట్టూ తిప్పిస్తూ ఉంది. విక్రమ్ కోట వెలుపలి మార్గం మొత్తం పరీక్షగా చూస్తూ ఏదైనా ఉపయోగపడే విషయం దొరుకుతుందేమో అని అక్కడంతా తిరుగుతూ ఉన్నాడు. ఒక్క అవకాశం కూడా లేదు. అతనికి అర్థమైంది, కీస్ లేకుండా కోట లోపలికి వెళ్లే అవకాశం లేదని విసుక్కుంటూ కోట వెనుక ఉన్న స్థలానికి చేరుకుని చూశాడు. చూడబోతే అదేదో తోటలా ఉంది. ఛా, ఇంత కష్టం వృధా అనుకొని వెనుతిరగబోయాడు. అంతలో అతని కాలికి ఏదో కొట్టుకుంది. విక్రమ్ తూలి కింద పడ్డాడు. అతని మోకాలికి చిన్న గాయమైంది. విక్రమ్ అదేం పట్టించుకోకుండా తనకి చీకటిలో అడ్డం వచ్చింది ఏమై ఉంటుందా అని టార్చ్ ఆన్ చేసి చూశాడు. అంతే, ఒక్క క్షణం అతని గుండె ఆగిపోయినట్టు అయ్యింది. అది ఒక సమాధి. విక్రమ్ చేతులు వణుకుతున్నాయి. మనసులో ఏదో కంగారు కలుగుతుంది. ఎవరిది సమాధి అని కంగారు పడుతూ ఆ పాలరాతిపై లిఖించిపడి ఉన్న అక్షరాలు చదివాడు. రాజా విజయరాఘవ గారు, జననం తేదీ, మరణం తేదీ అని డేట్ రాసి పెట్టి ఆయన జ్ఞాపకార్థమని రాసి, అలాగే ఆయన రూపం చెక్కబడిన ఒక చిత్రపటం అక్కడ పెట్టించుంది. అంతే, విక్రమ్కి అర్థమైంది ఆ సమాధి అంజలి తండ్రి గారిది అని. అతను ఆ ప్రయత్నంగా కన్నీళ్లు పెట్టుకొని ఒక్కసారిగా ఏడ్చాడు. అంకుల్ అని మనసులో పిలుచుకొని, అంజలికి సాయం చేయాలని నేను చేస్తున్న పనుల్లో నాకు సాయపడండి, మీ ఆశయాన్ని నెరవేర్చే అవకాశం మాకు ఇవ్వండి అని ప్రార్థించి ఆ సమాధికి అక్కడ ఉన్న ఫోటో తీసుకున్నాడు. విక్రమ్ ఎంతో ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొని కాసేపటికి నార్మల్ అయ్యి ఇంకిక్కడే ఉండడం మంచిది కాదని వెనుతిరుగుతూ వెనక్కి వచ్చేపోయాడు. అంతలో ఏదో వేలాడుతూ ఉన్నట్టు కనిపించింది. విక్రమ్ తలపైకెత్తి చూశాడు. అక్కడ భయంకర పరికరాలు, అలాగే వేలాడుతున్న ఉరికంబాలు విక్రమ్కి దర్శనమిచ్చాయి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? విక్రమ్ని ఎవరైనా చూసుంటారా? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇక మరి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.